విశాఖ ఉక్కు మీద రాష్ట్రాల్లోని 5 కోట్ల మంది ప్రజలు రగిలిపోతూ ఉంటే మరి ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసినటువంటి మహానుభావులు, ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు, వాళ్ళ త్యాగాలకు ఈరోజు వైసీపీ ప్రభుత్వం వల్ల అర్థం లేకుండా పోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ 20 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక చీప్ లిక్కర్ పరిశ్రమ తప్పితే ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, 3 క్యాపిటలు అని చీప్ లిక్కర్ ఫ్యాక్టరీలు తప్పితే రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా లేకపోగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల సంపద అయినటువంటి మన పెద్దలు తమ ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్నటువంటి రాష్ట్ర హక్కుల్ని కూడా ఇవాళ వైసీపీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం తాకట్టు పెడతా ఉంది. ఇది వాస్తవమా కాదా అని వైసీపీని అడుగుతా ఉన్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ని దక్షిణ కొరియాకు చెందినటువంటి పోస్కో కంపెనీతో కుమ్మక్కై 5,000 కోట్లకి కొట్టేయాలని 2019 అక్టోబరు 29న దక్షిణ కొరియాకి చెందినటువంటి పోస్కో మేనేజింగ్ డైరెక్టర్తో అలాగే ప్రతినిధులతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిలో కూర్చొని రిలీజ్ చేసినటువంటి ఫోటోలు. అంటే ఈ వైసీపీ పార్టీకి డబ్బు పిచ్చి ఎప్పటి నుంచో ఉంది. ఆ డబ్బు పిచ్చితో జైలుకి వెళ్ళారు. ఇవాళ మళ్ళీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇంకా లక్షల కోట్ల రూపాయల వీళ్ళకి మూలుగుతా ఉన్నా, వీళ్ళ ఇంటి నేల మాళిగిల్లో ఉన్నా ఈరోజు ఆకలి తీరట్ల. అంటే రక్తం రుచిమరిగినటువంటి పులి ఏ విధంగా నిరంతరం అదే పని మీద ఉంటుందో, డబ్బు రుచి మరిగినటువంటి వీళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు విశాఖ ఉక్కు, అలాంటి ప్లాంట్ని దక్షిణ కొరియా కంపెనీతో కలిపి 5,000 కోట్లకి కొట్టివేయటంలో భాగంగానే ఈ రోజున ఢిల్లీలో పాములు కదిపారు. సక్సెస్ఫుల్గా క్యాబినెట్లో కూడా, ఢిల్లీ సెంట్రల్ క్యాబినెట్లో కూడా తీర్మానం జరిగి పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. మరి ఇవాళ కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని, కేంద్ర మంత్రివర్గం ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత కనీసం రాష్ట్రానికి చెందిన 28 మంది ఎంపీలు, ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతూ ఉందండి, ఒక్క మాటన ఇది మా పూర్వీకులు ప్రాణ త్యాగాలతో, పోరాటాలతో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది, విశాఖ ఉక్కు మా హక్కు, దీన్ని
కాపాడుకుంటానికి మేము ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి ఒక్క మాట మాట్లాడారండి. పార్లమెంట్ జరుగుతూ ఉంది, వైసీపీ ఎంపీలందరూ పార్లమెంట్లోనే ఉన్నారు. వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళ వ్యూహ రచనలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయటానికి పోస్కో కంపెనీకి డీలు సెటిల్ చేసుకుంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడాల. కంటి తుడుపు చర్యలుగా 4 రోజుల తర్వాత తాడేపల్లి నుంచి సీఎం ఒక లెటర్ రాశాడు. చాప కింద నీరులాగా అన్ని వ్యవహారాలని సెటిల్ చేసుకొని క్విట్ ప్రోకో నీకింత నాకింత, క్విట్ ప్రోకో పేటెంట్ రైటే వైసీపీది. వీళ్ళకి ఏ విధంగా వ్యవస్థల్ని మాయ చేయాలో, ఏ విధంగా డబ్బులు కొట్టేయాలో వెన్నతో పెట్టినటువంటి ఇచ్చా. క్విట్ ప్రోకోలో భాగంగా ఈ పోస్కో కంపెనీతో, దక్షిణ కొరియాలోని పోస్కో కంపెనీతో డీల్ అంతా సెటిల్ చేసుకొని దీనికోసం ప్రజాధనం 26 కోట్లు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో సెటిల్ చేసుకొని అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత కంటి తుడుపు చర్యగా ఇవాళ వైసీపీ నాయకులు, వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు బయట. తాడేపల్లి నుంచి సీఎం పిఎంకి ఒక లెటర్ రాశాడు. నేను అడుగుతా ఉన్నా వైసీపీ పార్టీని సూటిగా, విశాఖ స్టీల్ ప్లాంట్లో నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీ 28 మంది ఎంపీలు పార్లమెంటులోనే ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? మీ 28 మంది ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మీరు లాలూచి పడకపోతే మా 28 మంది ఎంపీలు మీరు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వెనక్కి తీసుకోకపోతే మా ఎంపీలు రిజైన్ చేస్తారని ఎందుకు ప్రకటించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. ఇది మీ స్పష్టమైనటువంటి లాలూచి కాదా అని అడుగుతా ఉన్నాం. చాప కింద నీరులాగా ప్రైవేటీకరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 5,000 కోట్లకి కొట్టేయాలని మీ పథకంలో భాగంగా నిర్ణయించుకొని పైకి మాత్రం మీ నాయకులే మాట్లాడతారు, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కామ్గా సీఎం ఒక లెటర్ రాసి ఇంతవరకు ఇంత పెద్ద ఇష్యూ మీద 1,00,000 మంది పైగా ఉద్యోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్నటువంటి ఉద్యోగులు వాళ్ళ మెడలకి ఉరుతాడు పడతా ఉంటే ఇంతవరకు సీఎం బయటకు వచ్చి ఒక మాట మాట్లాడు. దీనికైనా మీరు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి మీరు చక్కబెట్టిన పనులు 20 నెలల్లో ఇయ్యానా అని అడుగుతా ఉన్నాం. 20 నెలల నుంచి ఇప్పటికే అక్కడ 30,000 ఎకరాల భూములు కొట్టేశారు. అనేకమైనటువంటి క్లబ్బులు, ప్రసిద్ధమైనటువంటి విశాఖపట్నంలో ఒక చరిత్ర కలిగినటువంటి క్లబ్బులు కొట్టేయడానికి వాల్తేర్ క్లబ్ కావచ్చు, ఫిల్మ్నర్ క్లబ్ కావచ్చు, ఇంకా బే పార్క్ కావచ్చు, ఏదైతే విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఆస్తులు అయితే ఉన్నాయో దాని మీద ఇప్పటికే ఖర్చు వేసి రెడీగా పెట్టున్నారు మీ A2 రెడ్డి.
దీనికైనా మీ ఏటూ రెడ్డిని అక్కడ పెట్టింది విశాఖపట్నంలో సామంత రాజుగా ఎన్నిక చేసి చాప కింద నీరులాగా ఈ పనులని చక్కబెట్టడానికి, ఢిల్లీలో కూర్చొని బేరాలు మాట్లాడుకోవడానికి, ఇక్కడ కూర్చొని ఏ ఆస్తిని కొట్టేయడానికో పెట్టుకుంది. దీనికైనా అడుగుతా ఉన్నాం. అసలు మీ 28 మంది ఎంపీలు ఢిల్లీలో చేసే పనేంటి? మీ సిబిఐ కేసులు మీకు శిక్ష పడకుండా, మీకు ఎక్కడ చిల్లర వస్తుందో మీ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడతాం కోసం మీ 28 మంది ఎంపీలు మీకోసం పనిచేస్తున్నారు తప్పితే రాష్ట్రం కోసం, రాష్ట్ర సమస్యల మీద ఇంతవరకు ఒక్కళ్ళైనా పార్లమెంటులో మాట్లాడారా? వైసీపీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడా లేదు. ఎంతసేపు చిల్లర ఎక్కడొస్తుంది, ఏ ప్లాంట్ అమ్మేద్దాం, ఏ స్థలం కొట్టేద్దాం, ఏ క్లబ్ కొట్టేద్దాం, దాంట్లో ఎంత నొక్కేద్దాం అనే పనిలోనే ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాకినాడ సెషన్ కొట్టేశారు, కృష్ణపట్నం పోర్టును కొట్టేశారు, కాకినాడ పోర్టును కొట్టేశారు, ఇంకా బందర పోర్టును కూడా. పోర్టులు అయిపోయినాయి, సెజ్జులు అయిపోయినాయి, క్లబ్బులు అయిపోయినాయి, విశాఖలో ప్రసిద్ధి చెందినటువంటి ఆస్తులు అయిపోయినాయి. ఆఖరికి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా వైసీపీ నాయకులు తెరచాటు ఒప్పందాలతో ఆ ప్లాంట్ను కూడా కొట్టేస్తా ఉన్నారు. దీనికి సాక్ష్యాధారాలతో సహా బయట పెడతా ఉన్నాం. సాక్ష్యాధారాలతో సహా ఏం సమాధానం చెప్తారని వైసీపీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఇంతమంది ఉద్యమం చేస్తూ ఉంటే, ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, 1,00,000 మంది కార్మికులు విశాఖపట్నంలో రోడ్ల మీద పడుకుంటూ ఉంటే, తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే, ఎందుకు వైసీపీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద సీఎం మాట్లాడు, సీఎం నోరెత్తడని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఏమేమి జరిగినాయో కూడా రికార్డ్స్ ఉన్నాయి, ఆన్ రికార్డ్స్ పార్లమెంట్లో. మీకులాగా గాలిపోగేసుకొచ్చి గాలి మాటలు చెప్పే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏదన్నా చెప్పింది అంటే ఒక స్పష్టమైన విధానంతో ఆన్ రికార్డు ఉన్నటువంటి మాటలనే తెలుగుదేశం పార్టీ మాట్లాడొద్దని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మా ఎంపీ ఎర్రనాయుడు గారు 1998లో మే 3వ తారీఖు నాడు అప్పటి మంత్రి నవీన్ పట్నాయక్ గారు, కేంద్ర ఉక్కు మంత్రి, ఉక్కు శాఖ మంత్రి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏపీ టీడీపీ ఎంపీల బృందంతో కలిపి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాంట్లో విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం నుంచి సహాయం చేయండి, ఇచ్చినటువంటి రుణాన్ని ఈక్విటీగా మార్చండి, వడ్డీ భారం లేకుండా ప్లాంట్ మీద చేయండి, అలాగే ఈ BIFRకి వెళ్లకుండా రక్షించండి ఆ ఆపద నుంచి అని చెప్పి
1998 మే 23 నాడు ఆనాటి కేంద్ర ఉక్కు మంత్రి నవీన్ పట్నాయక్ గారికి ఆనాటి ఎర్రన్నాయుడు గారు మా నాయకుడు ఎంపీ గారు రిప్రజెంటేషన్ ఇచ్చి కలవటం జరిగింది. ఇది వాస్తవా కాదా? కాకపోతే చెప్పండి, ఆన్ రికార్డు ఉన్నటువంటి పేపర్లు మీకు పంపిస్తాం. 2000 సంవత్సరంలో 2000 ఇయర్ ఆనాటి ఎంపీ ఎంవివిఎస్ మూర్తి గారు విశాఖపట్నం ఎంపీగా ఎర్రనాయుడు గారు మూర్తి గారు కలిపి పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానీ రుణభారం నుంచి కానీ సిక్ యూనిట్గా అవటానికి కానీ అలాంటి ప్రయత్నాలు ఏమి జరగకుండా పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఆన్ రికార్డ్ డాక్యుమెంటు 2016వ తారీఖు మార్చి నెల 2000 సంవత్సరం, అంటే 20 సంవత్సరాల కిందట ఆన్ రికార్డుగా టీడీపీ ఎంపీలు ఎర్రనాయుడు గారు ఎంవివిఎస్ మూర్తి గారు మాట్లాడినటువంటి డాక్యుమెంట్ ఇది. దీన్ని కూడా మీ తాడేపల్లికి పంపిస్తాం, చూడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు 1998లో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటేయడానికి, సిక్ యూనిట్గా కాకుండా చూస్తానికి, దానిలో ఉన్నటువంటి దానికి ఇచ్చినటువంటి లోన్ని ఈక్విటీగా మార్చి దాని మీద రుణభారం పడకుండా చూస్తానికి తెలుగుదేశం పార్టీనే కృషి చేసింది అనే విషయాన్ని వైసీపీ మూర్ఖులకి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గాలికొచ్చిన పార్టీ గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపేమో పోస్కో వాళ్ళతో క్విట్ ప్రోకోలో భాగంగా అంతర్గతంగా ఒప్పందాలు 2 లక్షల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ని 5,000 కోట్లకు కొట్టేయడానికి ఏటూ రెడ్డి గారు విశాఖపట్నంలో కూర్చొని తాడేపల్లి నుంచి జగన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యూహాన్ని అమలు చేసి ఢిల్లీలో 28 మంది ఎంపీతో దీన్ని సక్సెస్ఫుల్గా కొట్టేయడానికి చేసినటువంటి ప్లాను 1998లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసింది. 2000 సంవత్సరంలో, అలాగే 14/3/2006 ఇది కూడా పార్లమెంట్లో ఆనాటి ఎంపీ ఎర్రనాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల గురించి, దానివల్ల దాని మీద తీసుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ చర్యల గురించి, ఇచ్చినటువంటి లోన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేయండి, దానివల్ల రుణభారం వడ్డీ భారం పడదు, అట్లాగే దీనికి గనులు కేటాయించండి. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి శైలికి కానీ అనేకమైన స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి, దీనికి కూడా గనులు కేటాయించండి అని చెప్పి 2000 సంవత్సరంలో కానీ 2006 సంవత్సరంలో కానీ ఆనాటి ఎంపీలుగా ఎంవివిఎస్ మూర్తి గారు, మరి కింజారపు ఎర్రనాయుడు గారు అనేక మార్లు పార్లమెంట్లో ఆన్ రికార్డుగా ఉన్నటువంటి అడిగినటువంటి ప్రశ్నించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆన్ రికార్డుగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఘనకార్యం మీద అక్కడ స్టీల్ ప్లాంటు ఉద్యోగులు ఆ రోజు పోస్కో దక్షిణ కొరియా ఎండీతో మాట్లాడినాక డీలు లోపాయకారిగా తాడేపల్లిలో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వెంటనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి
మాజీ మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ విషయం మీద కేంద్రం యొక్క విధానాన్ని ప్రకటించగానే వెంటనే సీఎంకి లెటర్ రాసి మీ ఎంపీలు 28 మంది ఏం చేస్తున్నారయ్యా, కొంతైనా మీ లాభం కోసం మానుకోండి, ఎంతోమంది త్యాగం ఫలితం విశాఖ ఉక్కు, విశాఖ స్టీల్ ప్లాంటు, దాన్ని మీ డబ్బు పిచ్చ కోసం ఇచ్చేయొద్దు, కేంద్రానికి దానికి గనులోమని మైన్స్ని అలాట్ చేయమని, ప్లస్ ఈక్విటీ ఉన్నటువంటి అప్పుని ఈక్విటీ కన్వర్ట్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ తరలిపోకుండా లేదంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు నిర్వీర్యం కాకుండా చూడమని నారా లోకేష్ గారు రాసినటువంటి లేఖ. ఎప్పుడు? 5/2/2021. ఇన్ని రకాలుగా అటేపమో లక్షల మంది ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఇటేపమో రాష్ట్రం మొత్తం మా తాతలు తండ్రులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటం చేసి సాధించినటువంటి దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వాళ్ళ త్యాగాలకి ఫలితం లేకుండా పోతూ ఉంది. వీళ్ళ స్వార్థానికి విశాఖ ప్లాంట్ బలవుతూ ఉంది. మా పెద్దలు ప్రాణాలు ఎందుకు ఇచ్చారు, ఆ పోరాటాలు చేసిన దానికి ఫలితం అని అందరూ కూడా అంటూ ఉన్నా, కానీ మాకు డబ్బే ముఖ్యం, మాకు డబ్బే ముఖ్యం, 2 లక్షల కోట్లది కొట్టేయటం ముఖ్యమని ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహ ప్రణాళికలతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముందుకెళ్తా ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ 28 మంది ఎంపీలను రాజీనామా చేయమనండి, మా 3 ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు. పూర్తిగా మన ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని రక్షించుకుందాం. తెలకపల్లి రవి గారు, మేధావుల ఫోరం, నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే తెలకపల్లి రవి గారు మొన్న విశాఖ ఉక్కు అమ్మకపు సూత్రధారి జగనే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఈ రాష్ట్రంలో ఇవాళ వైసీపీ వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతూ ఉంది. పోస్కో అనే కంపెనీ, దక్షిణ కొరియా కంపెనీని అడ్డుపెట్టుకొని తెర వెనక సూత్రధారులు వైసీపీ నాయకులు కొట్టేస్తూ ఉన్నారు. దీంట్లో ఏటు రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిపి పెద్ద ఎత్తున దీనికి స్కెచ్ చేశారు. దాంట్లో భాగంగానే విశాఖ స్టీలు ఇవాళ మన రాష్ట్రానికి దూరం అవుతూ ఉందని అంటూ ఉంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీళ్ళు ఇక్కడ కూర్చొని ఒక ఎమ్మెల్యే విశాఖపట్నం నుంచి, ఒక ఎమ్మెల్యే ఇంకో చోట నుంచి, ఒక మంత్రి ఒక చోట నుంచి పనికి మాలిన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. తెర వెనుకమో ఈ 28 మంది ఎంపీలు ఒక గూడు పుటానీగా ఏర్పడి 5,000 కోట్లకే విశాఖ స్టీల్ ప్లాంట్ని పోస్కో కంపెనీ పేరు మీద పోస్కో కంపెనీని అడ్డుపెట్టుకొని కొట్టేయడానికి పక్కా వ్యూహ రచన చేసినటువంటి వీళ్ళు పైకి ఈ విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ స్పష్టమైన విధానంతో ముందుకెళ్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖని ప్రైవేటీకరించడానికి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. విశాఖ ఉక్కు మీద వైసీపీ కుట్రల్ని
సమర్థవంతంగా తిప్పికొడతాం. ప్రజల పక్షాన ఉండి తెలుగుదేశం పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవటం కోసం పూర్తిగా పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా వైసీపీని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధితో 28 ఎంపీలు రాజీనామా చేసి రండి. తెర వెనక కుట్రలు మానండి. 2 లక్షల కోట్ల విశాఖ ప్లాంట్ని 5,000 కోట్లకే కొట్టేయాలనుకోవడం దుర్మార్గం అని వైసీపీని హెచ్చరిస్తా ఉన్నాం.